హలో డియర్ ఆస్పిరెంట్స్, చూడండి ఇంత పెద్ద లెక్క అయినా సరే ఎంత షార్ట్లో చేయొచ్చు అనేది మీరు గమనించండి ఫ్రెండ్స్. ఇన్ ఏ స్కూల్ 450 చిల్డ్రన్ ఆర్ దేర్. ఎంతమంది ఉన్నారు స్కూల్లో? 450 మంది పిల్లలు ఉన్నారు. ఆన్ ద పర్టికులర్ డే 150 చిల్డ్రన్ వర్ యాబ్సెంట్. అందులో 150 మంది స్కూల్కి అటెండ్ కాలేకపోయారండి. ఎంతమంది అటెండ్ కాలేకపోయారండి? 150 మంది విద్యార్థులు అటెండ్ కాలేకపోయారు. అంటే 150 మంది అటెండ్ కాలేకపోయారంటే 300 స్టూడెంట్స్ రెడీ టు క్లాస్ అనమాట. అంటే క్లాస్కి వచ్చారనమాట, అంటే ప్రెజెంటేషన్ అనమాట వీళ్ళు, రైట్ అండి. సరే చూసుకుంటే కనుక ఏ టీచర్ కాంట్రిబ్యూట్స్ ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ సీట్స్ బట్ ఆన్ ద డే ఈచ్ స్టూడెంట్ గెట్స్ 2 స్టూడెంట్స్ ఫర్ ఎక్స్ట్రా. టీచర్ అనేవాడు ఏం చేశాడంటే 450 మంది విద్యార్థులకు చాక్లెట్లో ఏ స్వీట్లో ఏవో ఇద్దామని తీసుకొచ్చాడంట. కానీ పంచే రోజున 150 మంది విద్యార్థులు రాలేకపోవడం వలన వచ్చిన ప్రతి విద్యార్థికి 2 స్వీట్స్ అదనంగా వచ్చాయంట అండి. ఎన్ని స్వీట్స్ అదనంగా వచ్చాయండి? 2 స్వీట్స్ అదనంగా వచ్చాయి. ఎవరి తాలూకు వాటా అది? కేవలం వీళ్ళ తాలూకు వాటా అండి. సరేనండి. 150 ఎప్పుడో 600 అవుతుందంటే కనుక 4 టైమ్స్, అంటే ఈచ్ స్టూడెంట్కి 4 ఇద్దామని తీసుకొచ్చాడండి డిసైడ్ అయ్యి టీచర్ అనేవాడు. సో ఈచ్ స్టూడెంట్కి 4 కాబట్టి సో మనకేమవుతుందంటే 450 రెళ్ళు 900 అండి, 900 రెళ్ళు 1800 అండి స్వీట్స్ అండి, 1800 స్వీట్స్ అండి. అండర్స్టాండ్? సో వీళ్ళకి వచ్చే స్వీట్స్ ఏంటంటే ఈచ్ వన్ 6 అండి. ఈచ్ వన్ ఏంటండి 6 అండి. సో చూసుకుంటే 1800 స్వీట్లు అండి. అండర్స్టాండ్? సో ఇది షార్ట్ కట్ అండి. ప్రొసీజర్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఎలా తీసుకోవాలంటే యాక్చువల్గా ఉన్న స్టూడెంట్స్ 450 అండి, వచ్చిన స్టూడెంట్స్ 300 అండి. అలా చేయడం వల్ల ఏంటంటే ఎన్ని స్వీట్స్ తేడా వచ్చిందంటే 2 స్వీట్స్ తేడా వచ్చిందండి. దీన్ని ఎలసం చేసుకుంటే కనుక మనకి మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. అర్థమైంది కదండి? ఇలా చేసుకోవచ్చు అండి, రైట్?